నీ పద్ధతి నాకేం నచ్చలేదు రామకృష్ణ. ఎవడో జ్యోతిష్యుడు పెద్దమ్మాయి పుట్టిన తర్వాత 2 అమ్మాయిలు పుడతారని చెప్పాడు. పుట్టారు. ఇప్పుడు ఈ 3 ఆడపిల్లలకి 3 తోబుట్టువలైన అన్నదమ్ముడికే ఇచ్చి పెళ్లి చేయాలని వాడు ఎవడో అంటే ఇది జరిగే పనేనా? అలా చెయ్యకపోతే నా కూతుళ్ళకి అన్యాయం జరుగుతుంది. అందుకని ఆ ముదనష్టపు జాతకాన్ని నమ్ముకొని అలాంటి సంబంధం కోసమే వెతుకుతూ అమ్మాయిలు ఉసురు పోసుకుంటానంటే నేను చూస్తూ ఊరుకోలేనురా. రేపే మాదిరెడ్డి గారి అబ్బాయితో పెద్ద అమ్మాయి పెళ్లి ఖాయం చేసుకొని వస్తా. అక్కయ్య, జాతకాల్ని నమ్మకుండా మొండిగా ఉన్నందుకేనే ఒకే యాక్సిడెంట్ లో నువ్వు భర్తను పోగొట్టుకున్నావు. నాకు భార్య దూరం అయింది. నా కూతుళ్ళ విషయంలో కూడా మళ్ళీ ఇలాంటిది ఏదైనా జరిగిందంటే నేను తట్టుకోలేనే. జాతకం ప్రకారం ఈ 3కి తోబుట్టువులైన 3 అన్నదమ్ములతోనే పెళ్లి జరగాలి, జరుగుతుంది. ఈలోగా నువ్వు సంబంధం ఏదైనా చూసావంటే ఈ ఇంట్లో మీరు చూసేది పెళ్లి కాదు, నా చావు. నువ్వు మారవురా, నువ్వు మారవు. వీళ్ళు నా మేనగోడళ్ళు. వీళ్ళ 3కి ఒకే కుటుంబానికి చెందిన 3 అన్నదమ్ముళ్లతో అర్జెంటుగా పెళ్లి జరిపించాలి. ఆ పెళ్లి నే కళ్ళారా చూడాలి. వయసు ఎంతండి? నాది పెన్షన్ వయసే గాని ఫంక్షన్ వయసు కాదు. నేను అడిగింది ఈ అమ్మాయిల వయసు. ఓహో అదా. మొదట అమ్మాయి ఏమో బండరాముడు రిలీజ్ కి పుట్టింది. రెండో అమ్మాయి ఏమో దొంగరాముడు రిలీజ్ కి. మూడో అమ్మాయి ఏమో అడవి రాముడికి. మరి మీరు పుట్టింది టైగర్ రాముడికి. మీ నాన్న పుట్టలేదన్నమాట. కంటి పుసులతో చంపేస్తా. చూడండి, వీళ్ళకి ఇప్పుడు పెళ్లి అవసరమా? చాలా కష్టం అండి. నీకెంత కావాలంటే అంత ఇస్తాను బాబు. వెళ్ళిపోండి. 10,000 ఇస్తానయ్యా. అబ్బా, 2 అబ్బాలు ఇస్తానయ్యా. 20,000? వెళ్ళిపోండి. పోనీ నిలువుదోపుడే ఇచ్చేస్తాను. ఈ నగలు గోల్డేనా? 24 క్యారెట్స్. బిలీవ్ మీ మ్యాన్. మరీ మొహమ్మడ పెట్టేస్తున్నారు. మీ పని అయిపోయినట్టే. పెద్ద ఆయన కృష్ణమనాయుడు, పంచాయతీ పెద్ద. ఊరు ప్రజలు ఆయన గౌరవిస్తారు, ఆ ప్రజలకి ఆయన గౌరవిస్తారు. రెండో ఆయన చంద్రమనాయుడు, పరమ పిరికి, కానీ ఊరు ప్రజల దృష్టిలో ఆయన మహాధైర్యవంతుడు. మూడో ఆయన శ్రీనివాస్ నాయుడు, ప్రసాదాలంటే పరమ పిచ్చి, కానీ దేవుడంటే మాత్రం అస్సలు నమ్మకం లేదు. ఓ షిట్. మా మేనకోడలు ఒకలా ఉంటే వీళ్ళు ఒకలా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పెళ్లిళ్ళు ఎలా? దేవుడు దయ్యం ఎంత పవర్ఫుల్లో అంతకు మించిన పవర్ ప్రేమకుంది. ఈ 3కి ఆ 3కి మధ్య ప్రేమ అనే కరెంట్ ను పాస్ చేయగలిగితే ఈ అమ్మాయిలను తీసుకెళ్లి పాకిస్తాన్ లో పెట్టిన బార్డర్ దాటెళ్ళి మరీ పెళ్లి చేసుకుంటారు. నీలో ఫైర్ ఉంది. ఐ లైక్ ఇట్ మ్యాన్. ఐడియా బానే ఉంది, కానీ వాళ్ళ మధ్యలో అవేలా పుట్టిస్తావు? కంగారు పడుకో, అది చెప్తా. ఆంటీ, నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి బీరకాయ పీచు సంబంధం అని ఏదో ఒకటి చెప్పి మీ మేనకోళ్ళకి తమ్ముడు వరుస అయ్యేట్టు చేయండి. ఓకే. తర్వాత ఆ ఊళ్ళో దేవి నవరాత్రులు చాలా ఘనంగా జరుపుతారు. అక్కడ 9 రోజులుండి అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఈ తమ్ముడు ఆ అక్కల్ని ఆ ఊరు తీసుకెళ్తాడు. మరి అక్కడ స్టేయింగ్? ఆ అన్నదమ్ముల ఇంటికి ఎదురింట్లో వాళ్ళ నాన్నకి చిన్ననాటి స్నేహితుడు పుంజిరాజ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ 9 రోజులు ఆ ఇంట్లోనే ఉండేట్టు పుంజిరాజుని నేను మేనేజ్ చేశాను. నెక్స్ట్ ఆ ఊరిని సెటిల్ అవ్వడం, ప్లాన్ అమలు చేయడం, అంతే. ఓకే. అక్క చెల్లెలకు పెళ్లి కాలేదంటే కానుంది, ఆ అన్నదమ్ములకు ఎందుకు పెళ్లి కాలేదబ్బా? ఈయనే నేను చెప్పిన పుంజిరాజు గారు. నమస్కారం. ఈ పుంజిరాజు గురించి చెప్పాలని. మీ గురించి నాకు తెలుసు, వాళ్ళకి చెప్పాను. ఈడికి తెలీదు, ఈడికి చెప్పండి. చెప్పండి సార్. చెప్తా. కోతకొచ్చిన కోడిలా ఉన్నావు, చెప్తా. ఆ రోజుల్లో నేను కోడిగుడ్డు మీద ఈకలు ఎలా పీకానో చెప్తాను. కోడిగుడ్డు మీద ఈకలా? యా! ఏంటమ్మా అలా పందుల్లో కోడి పుంజుల్లా మీరు ఒకరినొకరు అలా కసిగా చూసుకుంటున్నారు? ఇతను నాని అని తెలుసు అంకుల్. అనాథ. అనాథేంటమ్మా, ఇతనికి 3 అక్కలున్నారు. హ? పాపం వీళ్ళ చాలా చితికిపోయిన ఫ్యామిలీ. వీళ్ళ కష్టాలు వింటుంటే నాకు చాలా బాధ అనిపించింది అనుకో. ఓహో, అంత మంచి స్క్రీన్ ప్లే చెప్పాడా? రాజుగారు, ఈ అమ్మాయి ఎవరు? నేను చెప్తాను. ఆ ఇల్లు మాదే. అక్కడ జాన్ డేవిడ్ కి ఇంటర్వెల్ ఇచ్చాను, టైం అయిపోయింది. మీరిద్దరు మాట్లాడుతుండండి, కథ కంటిన్యూ చేయాలి. ఆ ప్యాలెస్ లో అన్నదమ్ములు? మా అన్న ఇల్లు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? నీకు జడవేయడానికి. నీ సంగతి అసలు నన్ను. చిన్ననయ్య, పెద్దనయ్య, దొడ్డనయ్య, ఇతను నోరు విప్పితే అన్ని అబద్ధాలే. ఇతనికి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్. ఇతడు అన్నవరంలో నా ప్రసాదం లాక్కున్నాడని చాడీలు చెప్తావా? అలా ఉన్నవి లేనివి చెప్పే అలవాటు నాకు లేదు. అయినా నీ సంగతి మా అన్నల దాకా ఎందుకు? నేనే తేల్చేస్తాను. అంత దమ్ము నాకుంది.
నీ గురించి వాళ్ళకు ఒక్క ముక్క కూడా చెప్పను. అదే నాకు కావాల్సింది. నువ్వు ఇక్కడికి డబ్బు సంపాదన మీద వచ్చుంటావు. నేనుండగా ఈ ఊళ్ళో నీ ఆటలు సాగవు. మనం ఏదైనా పని మొదలు పెడితే అది మధ్యలో వదిలేసే సమస్య లేదు. మీ జంటలో ఉన్న ప్రేమని ఆ 3 జంటలో పుట్టిస్తాను. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తాను. తాంగడ తగ తరిగడ తగతో తతో తక తిన్ను తక జనుతా. ఆ అమ్మాయి గారు ఎవరోనండి? పట్నం నుంచి మన ఊరు తిరునాలు చూడడానికండి పుంజిరాజు గారు ఇంట్లో దిగారండి. అమ్మాయి గారండి, మీరు రోజు ఇదే ఏళ్ళకి డాన్స్ నేర్చుకుంటానంటే మా అయ్యగారు యోగా చేసుకునే టైం మార్చుకుంటానని మీతో చెప్పమన్నారండి. ఎవరు అయ్యగారు? అదిగో మా అయ్యగారండి. 다딘 딘다 다딘 딘다 딘딘 딘딘 다 딘딘 딘딘 అయ్యో మీరు దండం పెడితే నేను దండం పెట్టాను. దీనికి చంపలేసుకుంటారు ఎందుకు? తప్పు తప్పు. ఆ నమస్కారాలు నీకు కాదు, ఆ అమ్మాయి సూర్య నమస్కారాలు చేస్తుంది. సూర్య నమస్కారం నాకు తెలుసు బాబాయ్. నాయుడు బావా, నీ గుండెలో ప్రేమ తుఫాన్ చెలరేగే టైం వచ్చింది. ఎవరి అమ్మాయి? బాగుంది. ఈ అమ్మాయికి నాలా లౌక్యం తెలీదు. అందరికీ తెలిసేలాగా భయపడుతుంది. మై ఆరా హూ. ఏంటండి ఈ మాత్రం దానికి ఆ చెమటలేంటి? కుక్కకి ఇంకా పళ్ళు రాలేదండి. జస్ట్ స్మాల్ డాగ్. దానికి పళ్ళున్నాయి బాబు, కరుస్తుందేమో. ఆ విషయం మనం చెప్పాలేంటి? ఒకసారి కలిస్తే ఆయనే తెలుసుకుంటాడు. మీరు వెళ్ళండి, అది మీరు వెళ్ళండి. అరెరెరెరె, మరి దడ ఉణుకు వడ పునుకు ఎవ్వరల్లా ఉందే. స్మాల్ వన్. ఏంటే ఏంటంటే పడుతున్నావు? ఈరోజు శనివారమే, మాంసం నీసు తినకూడదు. నీకంతగా కోపంగా ఉంటే 4 అరిచేసుకుని వెళ్ళిపో. రే గనిగా, ఎక్కడికి బయలుదేరా? పాలు తీసుకుని పట్నం వెళ్తానయ్యా. బస్సు వచ్చేసి 5 నిమిషాలు అయిపోయింది. పరిగెత్తా. అమ్మో ఈ బస్సు పోతే సాయంత్రం బస్సే లేదు బాబు. వెళ్ళు మరి. ఇక్క బుక్ అవ్వకుండా చూసుకున్నాం. ఏమండో, మేం దేనికి భయపడం. ఏదో పిల్లల తల్లి కదా అని రెస్పెక్ట్ ఇచ్చాం. ఎవరికి తల వంచకు, ఎవరిని డాగ్స్ మస్ట్ బి క్రేజీ. డిఓజీలో ఉన్న జిఓడికి థ్యాంక్స్. అయితే ఇప్పుడు మనం డాన్స్